Good morning, viewers. This is Dr. Anil Gaurav from Physio 360, your consultant Chiro, Osteo and Physio. ఈరోజు టాపిక్ ఫిజియోథెరపీ. చాలామంది ఫిజియోథెరపీ అంటే ఏంటి, అది కరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్ ఏం వర్క్ చేస్తారో అనేది ఒక అవగాహన లేకపోవడం వల్ల వీడియో చేయడం జరుగుతుంది. సో చాలామంది అడుగుతున్నారు, ఫిజియోథెరపీ అంటే కాళ్ళు చేతులు ఊపుతారా సార్, మసాజా సార్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో ఈరోజు వీడియోలోనూ మీకు ఫిజియోథెరపీ అంటే ఏంటి అనేది క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఫిజియోథెరపీ అనేది తెలుసుకునే ముందు అసలు ఫిజియోథెరపీ అన్న ప్రొఫెషన్ ఎక్కడ మొదలైంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫిజియోథెరపీ అనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 460 BCలో హిపోక్రేట్స్ అన్న ఆయన, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఆయన కొన్ని డిసీజెస్ని హ్యాండ్ స్కిల్స్ యూస్ చేసి, అంటే కొన్ని మ్యానిపులేషన్స్ యూస్ చేసి చేత్తో తగ్గించడం జరిగింది అనమాట. వీటినే మనం హ్యాండ్ స్కిల్స్ అంటాం అనమాట. సో ఈ హిపోక్రేట్స్ అన్న ఆయన ఆ రోజుల్లోనూ ఈ యొక్క మ్యానిపులేషన్స్ కానీ మొబిలైజేషన్స్ అని కానీ ఈ మూమెంట్స్ని యూస్ చేసి కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా ఈ యొక్క డిసీజెస్ని ట్రీట్ చేసేవారు. అలాగా కాలక్రమేణా 18th సెంచరీకి వచ్చేటప్పటికి సర్ ప్యాట్రిక్ అన్న ఆయన మనకి యూరోపియన్ కంట్రీలో జిమ్నాస్టిక్స్ చేసే స్కూల్లోనూ ఈ యొక్క జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళకి ఈ యొక్క ఫిజియోథెరపీ టెక్నిక్స్ అనేవి కొన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీరి యొక్క పెర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది అనేది గుర్తించి ఈ ఫిజియోథెరపీ అనే దాన్ని మనకి ఆ యొక్క జిమ్నాస్టిక్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కాలక్రమేణా పూర్వం ఉండేవి, కానీ దానికి ఫిజియోథెరపీ అనే వర్డ్ అయితే లేదనమాట. సో 19th సెంచరీ వచ్చేటప్పటికి 1901లో ఫస్ట్ బ్రిటన్లోను ఒక పేషెంట్ సర్జరీ అయిన తర్వాత బెడ్ మీద అలా కాన్స్టెంట్గా పడుకునే దానికంటే కూడా కొన్ని మూమెంట్స్ ఉండడం ద్వారా, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం ద్వారా మనకి త్వరగా రికవర్ అవుతున్నారు అనేది గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే గుర్తించారో ఈ సర్జరీ అయిన పేషెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క మూమెంట్స్ చేయించడం ద్వారా త్వరగా రికవరీ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇనీషియల్గా బ్రిటన్లో అయితే మటుకు ఈ ఫిజియోథెరపీ అనేది 19th సెంచరీ స్టార్టింగ్లో అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఫస్ట్లో ఇది ఓన్లీ రిహాబిలిటేషన్, అంటే ఫిజికల్ రిహాబిలిటేషన్. సర్జరీ అయ్యాక బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీ రావడానికి ఈ ఫిజియోథెరపీ అనేది ఉపయోగకరంగా ఉండేది. అలా కాలక్రమేణా ఏమైందంటే ప్రపంచ యుద్ధాలు వచ్చాయి, ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్లో ఏంటంటే ఎక్కువ క్యాజువాలిటీస్ ఈ యొక్క హాస్పిటల్లో ఒకసారిగా అడ్మిట్ అవ్వడం అనేది జరిగింది. మనకి ఎప్పుడైతే ఈ యొక్క పేషెంట్స్, ఇంజూర్డ్ పేషెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో వీళ్ళకి పెయిన్ కిల్లర్స్ అండ్ ఈ స్టెరాయిడ్స్ ఇవి కూడా ఆ టైంలో ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క స్టెరాయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ చేసుకుంటున్నారు అనేది మనకి ఈ వరల్డ్ వార్ టైంలో అనేది గుర్తించడం జరిగింది. సో వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మనం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పిని తగ్గించడం ఎలాగా అనే అన్వేషణ చేయాలి అన్న దాంతో రీసెర్చ్ అనేది ఎక్కువ ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేని పద్ధతుల ద్వారా నొప్పిని తగ్గించే పద్ధతుల మీద రీసెర్చ్ అనేది స్టార్ట్ అయ్యింది. అది వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మొదలైన రీసెర్చ్ కాలక్రమేణా ఈ రోజుకి కూడా అలాగే జరుగుతూ ఉంది. సో వరల్డ్ వార్ అయిపోయాక ఇనీషియల్గా ఎలక్ట్రోథెరపీ, అంటే కరెంట్ను ఉపయోగించి మనం ఈ యొక్క నొప్పిని తగ్గించడం ఎలా. సో ఈ కరెంట్ను ఉపయోగించి నొప్పులు తగ్గించే క్రమంలోనే ఏంటంటే మనకి ఎలక్ట్రోథెరపీలో కరెంట్ని యూస్ చేసుకుని డిఫరెంట్ మిషన్స్ యూస్ చేయడం ద్వారా మనకి అందరికీ తెలుసు, వన్ వేవ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ద అనదర్ ఫార్మ్. సో కరెంట్ని ఉపయోగించుకుని అల్ట్రాసానిక్ వేవ్స్ అని కానివ్వండి, మ్యాగ్నెటిక్ వేవ్స్ అని కానివ్వండి, ఐఎఫ్టి అని, ఆ టెన్షన్, అలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేవి మనకి వాడుకలోకి వచ్చాయి అన్నమాట. చాలామందికి ఏంటంటే కరెంట్ అంటే అదొక భయం కింద, ఆ కరెంట్ పెట్టించుకుంటే రక్తం విరిగిపోద్ది అంట కదండి, నరాలు చచ్చడిపోతాయి కదండి అన్న వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా బూటకాలు, వాటి గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఎలక్ట్రోథెరపీ అనేది కంప్లీట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ. వరల్డ్ వార్ అయిపోయాక ఈ ఎలక్ట్రోథెరపీ అనేది వాడుకలోకి వచ్చింది. టిల్ నౌ ఆల్సో ఆ ఎలక్ట్రోథెరపీ అనేది యూస్ చేసి మనం ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ ఎలక్ట్రోథెరపీని ఉపయోగించి ఇనీషియల్గా కొన్ని రోజుల పాటు మనం ఈ యొక్క పెయిన్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరిగింది, విచ్ ఈస్ 100% సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ. ఈ రోజుకి కూడా కాలక్రమేణా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆ రీసెర్చ్తో క్రమంగా మనకి ఏంటంటే కొత్త కొత్త టెక్నిక్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పిని ఎలా తగ్గించుకునేవాలి అనే దాని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో ఫిజియోథెరపీ అంటే ఈ వీడియోలో మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాం. ఫిజియోథెరపిస్ట్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మీరు కనుక నొప్పులతో బాధపడినట్టయితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ లేని పద్ధతుల ద్వారా నొప్పులను తగ్గించుకోవడం అండ్ రిహాబిలిటేషన్. అంటే మీకు సర్జరీలు అయినా లేదా స్ట్రోక్ వచ్చినా ఇంకా వేరే లాంటివి ఏమైనా మీరు మంచం నుంచి లెగిసే పరిస్థితి లేనప్పుడు మీ వర్క్ మీరు ఇండిపెండెంట్గా చేసుకునేటట్టుగా రిహాబిలిటేషన్ చేసి మళ్ళీ మీ బ్యాక్ టు యాక్టివిటీని తేవడం. సో ఈ వీడియోతోనూ మీకు ఫిజియోథెరపీ అంటే ఏంటి అనేది ఒక అవగాహన వచ్చిందని మేము అనుకుంటున్నాం. థ్యాంకింగ్ యూ. దిస్ ఇస్ డాక్టర్ అనిల్ గౌరవ్.